మీకు అందిస్తున్న వారు సత్య మొబైల్ అండ్ హోమ్ అప్లయన్సెస్ లో ఇప్పుడు ఆషాఢం సూపర్ ఆఫర్. I'm about to explode. Here I come, can you feel my flow? Power, that's what they say. B to the A to the B to the A. Go. I'm about to begin. For the justice I will win. Can you stop me? You cannot. Then get out or you will get shot. Can you hear me loud and clear? Let me tell you, Power's here. Do not worry, have no fear. I'm a magical man. Oh yeah. Well, hi, hello, namaste. Welcome to Satya Mobiles and Home Appliances presents Family Stars Season 2. I am back. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. మరి ఫన్ రైడ్ మొదలు పెడదామా? ఫన్ రైడ్ మొదలు పెట్టాలి అని అంటే మా ఇద్దరు మరదల్ని పిలవాలి. ఇవాళ ఎందుకో నా మరదలు చూస్తుంటే అందమైన నెమళ్ళకి అజంతా శిల్పాలకి భావనయ్య అదృష్టం ఈ భూమి మీద నా ఒక్కడికే దక్కింది. ఇలా చెప్పకపోతే దూకేస్తామని సెట్ ఎక్కి కూర్చున్నారు. ఇదిగో నా మనసు చంపుకొని మరీ చెప్పాను, మీరు దూకడాలు చావడాలు అలాంటివి చేయొద్దు, దయచేసి రండి. లెట్ మీ వెల్కమ్ యాజ్ ఆల్వేస్ మై నాన్ బ్యూటిఫుల్ మరదల్. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. బాబా బాబోయ్ ఎంత నాకేంటి నెమ్మలి ఏదేదేదో చెప్తున్నారు? మరి చెప్పకపోతే పైకి ఎక్కారుగా దూకేస్తామని, మళ్ళీ ఎందుకు వచ్చి ఇంకోవాలి అని చెప్పి అనమాట. మన గెటప్ చూడే వాళ్ళు ఎలా ఉందో అసలు. ఓ మై గాడ్ బాబు, ఇదంతా కాదు కానీ బాబా ఇటు విను, ఇప్పుడే నాకు లవ్ లెటర్ వచ్చింది, ఫ్రెష్ వేడిగా ఉంది చూడు. లవ్ లెటర్ నీకు రాశాడంటే వాడు ఎలా ఉంటాడు? పురుషోత్తం ప్లాస్టిక్ సర్జన్, వాడు ఎవడో నేను దగ్గర నుంచి చూసినట్టున్నాడు. మంచి ప్లాస్టిక్ సర్జన్ నెంబర్ ఇచ్చాడు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఎందుకన్నా మంచిది, ఉపయోగపడిద్దాం, ఉంచుకో. బావా నన్ను కూడా చూశాడు, మరి నాకేం ఇవ్వలేదేంటి? కొన్ని ఎన్ని సర్జరీలు చేసినా బాగుపడమని తెలుసు. నాకే బతుకొద్దు. అయినా ఇలా తిట్టబట్టే మేము వేరే ప్రొఫెషన్స్ ఎంచుకుందామని డిసైడ్ అయ్యాం తెలుసా? ఎందుకమ్మా ఆల్రెడీ దీని మీద చేస్తారు కదా దాడి, ఇంక వేరే అట్ల మీద కూడా దాడా? నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను బావా. అరే రే మంచిదే కదా, ఎందుకు అవ్వలేదు? కాకపోతే కోతుల్ని కప్పల్ని కొయ్యమంటున్నారని ఆగిపోయా. తప్పది, నిన్ను నువ్వే కోసుకోమంటే అది. నువ్వమ్మా నువ్వు దేని మీద దాడి చేద్దాం అనుకున్నావు? నేను సీరియల్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా బావా, కుదరలేదు. అందుకే నా షోని సీరియల్ చేస్తున్నావు. మంచి ప్రొఫెషన్స్ అమ్మా. మా తాత ఎప్పుడు ఒక మాట అనేవాడు బావా, ఏమనేవరమ్మా? ఏ పని చేస్తే అందులో సుధీర్ హ్యాండ్ ఉండాలి అని. నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అసలు మీ ప్రొఫెషన్లే ఎలా ఉన్నాయి, మీకున్న క్లారిటీ ఇలా ఉందంటే అసలు మీ వైపు వచ్చేవాడు ఒక్కొక్కడు ఎలా ఉంటాడు ఏంటో నాకు అది డౌట్ గా ఉంది. మామూలుగా ఉండదు, మా వైపు డెడికేటెడ్ ప్రొఫెషనల్స్ రాబోతున్నారు. ఇచ్చుకో సర్జన్ నెంబర్, ఎందుకని పనికొస్తుంది. సరే ఫస్ట్ ఎవరు వస్తున్నారు? నా ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే జ్వరం వచ్చేస్తుంది నీకు. నిన్ను చూస్తేనే వస్తుంది జ్వరం, నీ ఫ్రెండ్స్ దగ్గర ఎందుకు? వాళ్ళ ప్రొఫెషన్స్ వింటేనే షాక్ అవుతావు. అవునా? ఫస్ట్ ఎవరు? సాంబిగాడు ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సరే రమ్మని చెప్పు. ఇలాంటివి గుర్తుంటాయి కానీ ఇచ్చిన డైలాగులు గుర్తుండవు, అది ప్రాబ్లం నీతోని. ఏంటి ఇతనా ప్యాచ్ రెడీలో ఫేమస్సా లేకపోతే మామూలుగానే ఫేమస్సా? నీకు ఎన్నిసార్లు చెప్పాలన్న ప్రతిసారి నా దగ్గర కోసం ప్యాచ్ వేయించుకుని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా తుప్పలో తిరగొద్దని? అరే నా కోసం ఇన్ని ప్యాచ్లు వేసావు కదా, జస్ట్ ఒక్క ప్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, పెద్దది అవ్వకముందే దాన్ని పూర్తి చేయండి. దేనికి బొక్క పడ్డది? మీరు రాగానే కంటెంట్ బొక్క పడ్డదిరా, కొంచెం దాన్ని అర్జెంట్ గా పూర్తి చేయవా? అయితే 4 వేయాల్సిందే. 4 ఏంటి? 1 2 3 4. నువ్వు నా వైపు వచ్చావు, నాకు ప్యాచ్ వేస్తానంటావు. అసలు మేము లేకపోతేనే ఫ్యామిలీ స్టార్ లేదు తెలుసా? అయితే ఇప్పుడు పక్క వేయాల్సిందే ఒక ప్యాచ్.
అమ్మా మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి వచ్చే ప్రొఫెషనలిస్ట్ ని చూసావంటే షాక్ అయి షేక్ అవుతావు. వీళ్ళు తర్వాత చూద్దాం. ఆటో భాష. ఆటో వాళ్ళ ఆంధ్రాకి ఆటో వాళ్ళ దమ్మున్న ఆటో వాళ్ళ దిల్లున్న ఆటో వాళ్ళ నాదారి కస్తి వాళ్ళ పేదోళ్ళ దోస్తి వాళ్ళ నీ పాటు నీదే లేరా సహపాటు కెలాగోళ్ళ నీ రూటు నీదే అయితే లోటంటూ లేదు అలా. ఆటో ఏంటి చిన్న ట్రక్ అయినట్టుంది? భాష తెలుగు భాష. ఏంటి సైడ్ కూర్చున్నారు? ఆటో నా సైడ్ బిజినెస్. మీరు కూడా మావారు అనుకుంటా ఆటో డ్రైవర్. కేజీఎఫ్. కేజీ ఎంత? రాకీ బాయ్. బాయ్. అరే రారా బాబు వద్దులే నీతోని. ఆటో ఫైనాన్స్ లో ఉందా? పార్కింగ్ లో ఉంది. పార్కింగ్ లో ఉంది. ఏంటి షర్ట్ మీద ఏదో టీ షర్ట్ మీద హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. అదే బావా నువ్వు చేస్తుంటావు కదా. ఆటో ముందు వెనక కొటేషన్ లోకి ఆటో డ్రైవర్ కే కొటేషన్ ఫస్ట్ టైం. చేప ఈత మరిచిన నెమలి నాట్యం మరిచిన నేను నిన్ను మరువను బావా. ఓకే హలో, హలో, ఓకే హలో. ఓకే ఓకే ఓకే. అది నా కోసం రాసుకున్నాను, ఆయనకు వాడేసుకున్నావా? మరి బావే కదా నాకు అన్ని. ఏంటి బాయ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారమ్మా? మా సైడ్ ఎవరు రాబోతున్నారో తెలుసా? తెలుసు. మహేష్ రైటర్ కమ్ డైరెక్టర్. కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా సినిమారే రైతుల మామా రైతంతో సినిమా మామా ఎటు చూసిన కథలే మామా పడతేరని కలలే మామా పని ఉంటే మస్తుర మామా లేదంటే మీరు రైటర్ కమ్ డైరెక్టరా? నేను రైటర్ కమ్ డైరెక్టర్ని. నా కథ నేనే రాసుకుంటాను, నేనే తీసుకుంటాను. ఎందుకలా? ఎవరూ తీసుకోవట్లేదు కాబట్టి. సరే కథలు ఏమన్నా మంచి రాశారేమన్నా? ఒక మల్టీ స్టారర్ సబ్జెక్ట్ చెప్పాను. షారుఖ్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు హీరోగా. ఓ వాళ్ళు 2 hours నేను చెప్పిన కథను శ్రద్ధగా విని వాళ్ళు ఒక్కటే మాట అన్నారు. ఏమన్నారు? ముజే తెలుగు నై ఆతా అన్నారు. ముజే తెలుగు నై ఆతా అన్నారు. నేను నీకు ఫస్ట్ నుంచి తెలుసు కదా, నాకేదైనా మంచి కథ ఉంటే చెప్పొచ్చు కదా. నేను కెరియర్ స్టార్టింగ్ లోనే నీకు సూపర్ కథ రాశాను. అరే మరి ఎందుకు లేదురా? అంటే అది కొంచెం బాగా వచ్చింది. అరే ప్యాచ్ రెడీ ఉన్నా. బావా ఇదంతా కాదు, ఏ జబ్బైనా క్లియర్ చేయడానికి నా సైడ్ నుంచి డాక్టర్ వస్తున్నారు. నాకేం లేవు ప్రస్తుతానికి, మీరు పిలవండి. ఓకే డాక్టర్ బేబీ. డాక్టర్ కదా మీరు, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మీకు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏమన్నా వచ్చా? వచ్చు. ఎందుకు? అర్జెంట్ గా వేరే వాళ్ళ బ్రెయిన్ తీసుకొని నాకు పెట్టాలి అది. ఎందుకండి ఏమైంది? చూడగానే నా మైండ్ బ్లాకే కంప్లీట్ పోయింది. డాక్టర్ ఆయనకి బ్రెయిన్ ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టండి. టేస్ట్లెస్ ఫిలో, టేస్ట్లెస్ ఫిలో. సరే నీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటువైపు వాళ్ళందరూ కాదు, ఇప్పుడు మా లేడీస్ వస్తున్నారు. ఆ లేడీస్ చూస్తేనే నువ్వు సగం షాక్ అయిపోయి మా వైపు ఓ వచ్చేస్తావు. లేడీసా? లేడీస్ అయితే పిలవండి. కూరగాయల కనకం. అటు అమలాపురం మధ్య గోదావరి గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, బెండకాయలు, టమాటాలు, ములక్కాయలు, కరివేపాకు. కాదు హలో. వర్ష, ఆ. ఇది ఇక్కడ ఎందుకు తగిలేసుకున్నావు చెప్పవా? మేము ఏమమ్మితే అవి తగిలించుకుంటాం. ఏంటది నీళ్ళు చల్లుతున్నావు? వాడిపోకుండా బావా. అవునా? అప్పుడప్పుడు ఫేస్ కూడా మనం
సర్లే కానీ క్యారెట్ తిను, కళ్ళు బాగా కనిపిస్తాయి. నైట్ టైం కూడా బాగా కనబడాలంటే తీసుకొని కంట్లో పెట్టుకో, బాగా కనిపిస్తాయి. మీ దుంపలు సర్లే ఏం చేయాలి ఇప్పుడు? ఏం లేదు, అక్కడికి వెళ్ళి కూర్చుంటే మా ప్యాచ్ వాడు మిగతా దాడి చూసుకుంటాడు. మన సైడ్ నుంచి ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? సాఫ్ట్వేర్ సుందరి. అవునా? పిలిపించు. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? దట్స్ ఆర్ సాఫ్ట్వేర్ సుందరి. హే, హలో. సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ గా ఉన్నారు అసలు. అరే సాఫ్ట్వేర్ అంటారా? ఇలా టక్ 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 బటన్లు నొక్కితే చాలు డబ్బులు వచ్చేస్తాయి. మరి నేను తిన్న అంత తిడుతున్నారు నన్ను. రే ఏంట్రా? అరే నేను కూర్చోరండి. మీ ప్లాట్ఫామ్ ఏంటండి? పైథాన్. అది సైతం అనుకో, దూరం కూడా తినేస్తుంది. సరే, అరే సాఫ్ట్వేర్ అంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి కదా, మీరేంటి కొంచెం డల్ గా ఉన్నారు? చిన్న ప్రాబ్లం అండి. ఓ ఫేస్ ద ప్రాబ్లమ్. నో ఫేస్ ఇస్ ఓన్లీ ద ప్రాబ్లం అండి. అరే డైరెక్ట్ గా అమ్మా వంకాయలు ఎంత కేజీ? వీళ్ళందరూ కాదు కానీ బావా, ఇప్పుడు రాబోతున్నారు అస్సలు సిసిలైన పబ్లిక్ ఫిగర్. ఎవరు? అమ్మా పబ్లిక్ ఫిగర్ వచ్చేయమ్మా. అమ్మో, ఇంత గ్రాండ్ గా వచ్చారంటే చాలా పెద్ద ప్రొఫెషన్ అయ్యి ఉంటది. మీరు ఏం చేస్తారు? జేసీపీఏ. జేసీపీఏ, జాయింట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓ చాలా పెద్ద పోస్ట్. ఏమండి, గుడ్ మార్నింగ్ మేడం. అంటే మీరు ఇప్పుడు వస్తా ఉంటే అందరూ అయిపోతారండి? ఆగాకే నేను వెళ్తూ ఉంటా. ఆగాక వెళ్తారా? నాకు అర్థం కాలేదండి. ఒక్క నిమిషం ఆగు. మీరేంటండి? బుగ్గ వలిగింది, బుగ్గ వలిగింది. కాదు, జేసీపీ అన్నారంటే జాయింట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అదేం కాదు, జూబ్లీ చెక్ పోస్ట్ పెన్ను అమ్మకాలు. ఒక బుగ్గ కొనండి అయ్యా. అమ్మా కొందమ్మా, ఎందుకంటే ఒక బొగ్గ ఇంకో బొగ్గను కొందు. లేదు ఒక్క బుగ్గ ప్లీజ్, ఒక్క బుగ్గ అయ్యా. వద్దమ్మా, ఇది కొంటేనే ఇప్పుడు- నాకు అన్నం పెడతారే ప్లీజ్ అయ్యా. ఒక్క బా నిజంగా అలాగే ఉన్నాం అమ్మా. చిన్నగా నాకు కొంటాలి, నేను మొత్తం అన్ని కొంటాలి, కంగారు పడదు. మేడం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కావాలి. మాకు బుగ్గలతో పని లేదయ్యా. ఇంత దూరంగా ఉన్నా పగులుతున్నాయంటే అన్నయ్య వదిన కోసం పొట్టి పిల్ల కొన్నాడు, కానీ దీంట్లో 30-40 ఉన్నాయి. అంటే 30-40 మందికి ఇచ్చేస్తాడు అన్నయ్య. బొట్టు పెట్టి మీరు కరియాపాకు ఇద్దరం కలిసి అమ్ముకుందాం. అన్నయ్య కన్నా అవసరం లేదు, వంకాయ కూడా చాలు. అమ్మా మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు నెక్స్ట్? ఈసారి చెప్పను, డైరెక్ట్ గా నువ్వే చూసే బావా. అబ్బా ఎప్పుడయ్యా సమ ఉజ్జులిద్దరు పక్కపక్కన ఉన్నారు. పోటీ పడితే ఇద్దరు ఎవరు దగ్గరు? డైరెక్టర్ గారు ఇద్దరిని పెట్టి మల్టీస్టార్ మూవీ చేయండి. దెబ్బ దెబ్బ. కేజీఎఫ్. ఒకసారి నన్ను ఆశీర్వదించి నీలాంటి సమూర్చి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. నువ్వు క్యారెక్టర్ అక్కడి నుంచి బయటికి రా. ఏం చేస్తావు చెప్పు. ఏ ఆల్రౌండర్ అంటే ఆ, రేషన్ కార్డు నుంచి పాన్ కార్డు వరకు, ఆ. 10th క్లాస్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ఏదన్నా సరే ఒక గంటలో పుట్టించగలం. అవునా? నీకు అమెరికా వీసా కావాలా? ఒక గంటలో రెడీ చేస్తా. గంటలో ఎలా వస్తుంది? ఏముంది, నా వీసా జెరాక్స్ తీసి ఇవ్వడమే, జెరాక్స్ తీసి ఇవ్వడమే. సరే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? దేనికి? సమూజ్జీ కదా. సరే
ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? లేడీస్ హాస్టల్ కింద ఉంటున్నా. లేడీస్ హాస్టల్ దగ్గర షిఫ్ట్ అయ్యావా? లేదు, నేను వెళ్ళిన తర్వాతే అక్కడ లేడీస్ హాస్టల్ వచ్చింది. నువ్వు కూడా అక్కడ రావచ్చు కదా, ఉమెన్స్ కాలేజ్ చేద్దాం. డైరెక్టర్ గారు వ్యర్థం చూసిన కథ వచ్చిందండి, చెప్పంటారా? చెప్పండి. దొరకడు దొరికేశాడు. ఇగో వద్దులే, ఇగో వాళ్ళతో ఉంటే ఎక్కువసేపు బ్యాడ్ అవుతాం. మీరు వెళ్ళి కూర్చోండి, తర్వాత మాట్లాడదాం. ఫైనల్ గా దేనికిరా? సీనియర్ ఆశీర్వాదం. మరి నువ్వు పదరా. అమ్మా అయిపోయారా? కాదు, ఫైనల్లీ ఒక్కడున్నాడు. ఎవరు? ఆ ఒక్కడు వచ్చాడంటే అసలు మామూలు రివ్యూలు ఇవ్వడు బావా. ఎక్కడ చూసినా రివ్యూ 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 స్టార్ అంటారు బయట. అవునా? రమ్మని చెప్పు. కమాన్ రివ్యూ స్టార్. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. అదేంటి రివ్యూర్ అంటున్నావు, ఏం మాట్లాడట్లేదు? ఒక్క నిమిషం. తాత ఎక్కడ ఉన్నావు తాత? ఇవా మంచి సినిమా మిస్ అయిపోయావు తాత. తాత అయ్యగారు నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1. యాడ దొరికింది సంతరా ఇదే? ఓయ్, నువ్వు అడుగుతుంటే మరీ అగ్రెసివ్ గా చెప్తున్నాడు. నేను అడుగుతాను, ఏమండి సినిమా ఎలా ఉంది? ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఈ సాంగ్స్ ఎలా ఉన్నాయి? అన్ని సినిమాలు చూడడానికి అసలు డబ్బులు ఎలా వస్తాయి మీకు? ఎవరు చూస్తారు సినిమాలు? ఆ పక్కన కూర్చుంటాం, ఆ డైన్ కూడా చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాం. మాకు డబ్బులు ఇస్తుంటాం తెలుసా? అయ్యో బాబోయ్, మర్చిపోయి నువ్వు గాలి చేసావు కదా. అవును, నీకు పెద్ద ఫ్యాన్ అయ్యా బాబు. అసలు సినిమాలో కామెడీ ఉంటుందని మనం కితకలు దేవుడా, చాలా బాగా అయ్యి బాబోయ్. ఇక ఫైట్లు అంటావా? చచ్చిపోయాను మామూలు చేయలేదు ఫైట్. ఏమైందిరా? ఫైట్లు బాబాయ్. అర్థమైంది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏ యాక్టింగ్? నెంబర్ 1. నాకు ఏడుపు వస్తుంది. రివ్యూలు అదిరిపోయినాయి అసలు. మీరు వెళ్ళి కూర్చోండి, మధ్యలోకి ఏమైనా కావాలంటే రివ్యూలు అడుగుతాం. ఓకే, అలాగే. అంతే అది. అమ్మా మీ వైపు నుంచి ఆ లాస్ట్ ఎవరున్నారో వాళ్ళు ప్రవేశపెట్టండి. మా వైపు నుంచి ద మోస్ట్ ట్రెండింగ్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ రాబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు చిరాగ్ సౌమ్య యూట్యూబ్ ఛానల్. నేను ఈ రోజు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నానా? సత్య అంటే సంతోషం ఫ్యామిలీ స్టార్ 2 సెట్ లో ఉన్నాను. సెట్ ఏనో మారింది, చాలా కలర్ఫుల్ గా ఉంది, కానీ ఈ యాంకర్ మారలేదు, అతను పెట్టుకున్న ఈ ఇద్దరు మరదలు మాత్రం మారలేదు. నా ఫాలోవర్స్ అందరికి హాయ్ చెప్పండి. హాయ్. ఏంటి మీ మగం చూస్తే నాకు చాలా మంది ఫాలోవర్స్ అన్ఫాలో చేస్తున్నారు. మీ మగం చూస్తే నా అకౌంట్ బ్లాంక్ అయిపోతుంది. ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు చూడు, నీకు డబుల్ ఫాలోవర్స్ వస్తారు. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఫ్యామిలీ. అరే నా అకౌంట్ హ్యాక్ అయిపోతుంది ఏంటి? హ్యాక్ కాదు, డీయాక్టివేట్ చేసాడు మీ ముగ్గురిని చూసి ఒక ఫ్రేమ్ లో. అవును, ఇంతకీ మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతమంది ఎలా వచ్చారు? నాకు 1 మిలియన్ ఫాలోవర్స్ అయితే నేను వీడియో చేయడం ఆపేస్తానని చెప్పాను, వెంటనే 1 మిలియన్ ఫాలోవర్ అయిపోయారు. మరి తర్వాత మోసం చేస్తున్నారని తెలిసి ఎవరు మళ్ళీ అన్ఫాలో చేయలేదా? అలా అన్ఫాలో చేస్తే మేకప్ లేకుండా వీడియో తీస్తానని చెప్పారు, అప్పటి నుంచి అలాగే ఉన్నారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? జనాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వెళ్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. బావా, ఇగో వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం అనిపిస్తుంది, ఏంటంటే వాళ్ళకన్నా మా వాళ్ళే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అంత సీన్ లేదు, మా వాళ్ళు మెడల్స్ గెలుస్తారు, నీ మనసుని గెలుస్తారు. అది మెడల్స్ గురించి మీ ఇద్దరు కాదు డిసైడ్ అవ్వాల్సి. మా అమ్మమ్మ పంపించే మై బేబీ. బాబోయ్, ఈ రోజు ఎవరు బాబు బేబీ? వీళ్ళ ఇన్ని ప్రొఫెషన్స్ లో వచ్చారంటే ఇప్పుడు ఆ అమ్మమ్మ స్టార్ ఎలా ఏ ప్రొఫెషన్ లో వస్తారో ఏంటో. ప్లీజ్ దయచేసి అమ్మమ్మ ఒక ముసలదాన్ని పంపించవా ప్లీజ్? ప్లీజ్ అమ్మమ్మ. ఎందుకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా అని అంటుంది. లేడీ డిటెక్టివ్ అమ్మో యమ యాక్టివ్. లేడీ డిటెక్టివ్ అమ్మో యమ యాక్టివ్. ఫ్యామిలీ ట్రబుల్స్ కి కరెక్టివ్ సొల్యూషన్ భలే అట్రాక్టివ్. సెలెక్టివ్ అటెంటివ్ క్రియేటివ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. ఇన్నాళ్ళకి నాతో పాటు మ్యాజిక్ చేయడానికి లేడీ మెజిషియన్ పంపించింది.
నేను నా జాబ్ చూసుకుంటాను, ఫస్ట్ వచ్చిన పని చూసుకుంటాను. ఆవిడ డైరెక్ట్ గా చూస్తేనే మేము గుండె అయిపోద్ది. మీరు అందరూ భూతత్వంలో చూసి మీరు ఇంకా బ్రతిగా ఉన్నారంటే గట్టి గుండె. ఇంతకీ సాల్వ్ చేసిన ఏదన్నా టిపికల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అంతెందుకు, మొన్న వెంకట్రావు గారికి ఒక్క పిల్ల తప్పిపోతే నేనే పనిమాల వెతికి మరీ వాళ్ళకి ఇచ్చాను. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో తెలుసా. ముందు రోజు నువ్వు ఎత్తుకెళ్ళిపోయి ఉంటావు. మీరు పెద్ద డిటెక్టివ్ అంటున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి వీళ్ళలో ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఎవరికి ఉన్నాయో చెప్తారా? ఈవిడకి అసలు ఛాన్సే లేదు. ఈయనకి అవకాశం వచ్చినా వర్కౌట్ అవ్వదు. ఈమెకి అసలు అవకాశమే రాదు. ఒక్క నిమిషం, ఇంకొక్కరున్నారు. ఎవరు? ఆవిడ అవుతారో లేదో చెప్పరా? మేడం ఏదో ప్రిపేర్ మీరు కొంచెం జాతకం చెప్తారా? నేను చూస్తే జాతకం చెప్పేదానిలాగా అనిపిస్తుందానా? ఎంతకీ మీరు ఏం చేస్తారండి? డిటెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట అన్ని. అయితే నేను కూడా డిటెక్టివ్ అండి. అవునా? ఏం కనిపెట్టా? మా పిల్లల్ని ఇద్దరు కనిపెట్టానండి. బావా 100 ఎపిసోడ్లు అయినా గానీ నువ్వు ఒక్క రీజన్ కూడా కనిపెట్టలేకపోయావు ఎవరు నీకు కరెక్ట్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. కానీ నేను వచ్చాను కాబట్టి నేను డిటెక్ట్ చేసి ఎవరు నీకు కరెక్టో నేను చూస్ చేస్తాను బావా. థ్యాంక్ యూ బేబ్స్. Baby, I like it. Yes, please take it. ఓకే, సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ రౌండ్ 1. ఇక మొదలెడదామా? ఆల్రైట్, సో ఫస్ట్ గేమ్ సెటప్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ప్రతి టీం నుంచి ఇద్దరు వస్తారు. ఇచ్చిన తర్వాత ఒకళ్ళు అక్కడి నుంచి ఉంటారు, ఒకళ్ళు ఇక్కడ నుంచి ఉంటారు. ప్రతి నెంబర్ వెనకాల ఏదైతే ఒక వర్డ్ ఉందో దాంట్లోని దాన్ని అక్కడ మనిషి అక్కడి నుంచి ఉన్న మనిషి చూస్తారు. చూసి వచ్చి ఈ బోర్డు మీద దానికి సంబంధించి అది ఇక్కడ ఉన్న వ్యక్తికి అర్థమయ్యేలాగా ఏదన్నా డ్రాయింగ్ వేయండి. ఇక్కడ ఉన్న వ్యక్తి మీ టీంలో ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ గెస్ చేస్తే మీరు ఏదైతే గీసారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే, మీ టీం నుంచి ఎవరు వస్తారు ఫస్ట్? ఫస్ట్ మా టీం నుంచి బొమ్మ డ్రా చేయడానికి రాజు వస్తున్నాడు, అది గెస్ట్ చేయడానికి ఫైమ వస్తుంది. ఆల్రైట్, ఆన్ స్టేజ్ బోత్ ఆఫ్ యు. ఫస్ట్ నీకు నచ్చిన నంబర్ సెలెక్ట్ చేసుకొని ఆ కార్డు తీయాలి. ఇదా? నీ ఇష్టం, ఏం కావాలో ఏ నంబర్ సెలెక్ట్ చేసుకుంటావు? 6. ఓకే, తీయాలనా? తీసి పైకి లాగు. అలాగే ఉండు. నేను అడిగా ఫిక్సా అని. ఫిక్స్ అన్నా, వేరేది. గుండు పగిలిద్ది. ఇప్పుడు ఇది తనకు అర్థమయ్యేలాగా అక్కడ బొమ్మ గీయాలి నువ్వు. ఓకే, ఆ బొమ్మ బట్టి తన గెస్ చెయ్యాలి. అన్నది ఇది ఎట్లా గీస్తారా నాకు చెప్పు ఫస్ట్. తెలుసరా తెలుసరా నేను ఓన్లీ ఆ కార్డ్ లోని ఉన్న ఆన్సర్ చెప్పను గానీ అది దేనికి సంబంధించింది అట్లీస్ట్ చెప్పగలను. అది ఒక సినిమా టైటిల్. ఇప్పుడు వాడు తీసింది, సరేనా? రెడీయా? రెడీ రెడీ రెడీ. అబ్బాయి. ఏంట రౌండ్ గేస్తే అబ్బాయి అయిపోద్దా? ఏయ్, ఏం చేస్తున్నావు? 2 గుడ్లు తొందరగా ఇయ్యు. ఏ సూప్రభను. అద్దాలు, కళ్ళు, కన్రెప్పలు, గుడ్డు, బాల్. బాల్ సినిమా పేరు కదా అది. బాల్. భలే 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 మగాడి బాల్. కాదు ఇట్రమ్మా పైమా ఒక్క నిమిషం. ఈ 2 గుడ్లు చూసి నీకు భలే భలే ఇది గుడ్లు కాదు, ఇగో. బాల్ బాల్ అది. ఇది ఒక బాల్, ఇది ఒక బాల్. బాలే బాలే. ఇగో మగాడిని గీయబోతాడు మగాడికి. That's absolutely right answer. సో శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి డాక్టర్ అండ్ ఆటో డ్రైవర్. అరే నీ ఇష్టం రా. నా ఇష్టం కదా. 60 కూడా నాకు తెలుసురా. అరే ఇలాంటి తెలివితేటలు ఉంటాయని తెలుసు నాకు. డైలాగ్ రావట్లేదా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నాన్న ఆటో కొట్టింది 3 చక్రాలు, నేను తీసింది కూడా నీకు తెలుసు. 3. ఓకే,
వన్ సెకండ్ ఏమైంది అన్నయ్య? ఆర్ యు ష్యూర్? షూర్. అందులో కష్టమైంది ఉండొచ్చు, నీ ఇష్టం. నేను యాజ్ ఏ అన్నయ్యగా నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటా. అన్నయ్య చెప్పను, ఏం చేయమంటావు? 1 కానీ 10 కానీ మీరు 1 నుంచి 10 దాకా మీ పనులు మీకు ఉంటాయి అన్నయ్య. అది కదన్నయ్య, నన్నేం తీయమంటారు చెప్పండి అన్నయ్య. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. వన్ సెకండ్ పక్కా చెప్తున్నాను అన్నయ్య, మూడ్లో ఉంటుంది అనుకుంటున్నాను నేను. పెళ్ళిలో ఏమంటారు? ఇంకా నేను ఆపను. సుధీర్ ప్లీజ్ నేను ఆపుతాను. నాకు ఒక మంచి నెంబర్ చెప్పొచ్చు కదా. నీకోసమా? ప్యాకప్ మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు 3 1 సెకండ్ చెప్పాను. నేను మీకు ఇచ్చే క్లూ ఏంటంటే ఇది ఒక పాట. ఓకే. అదేంది? కారు, కారేనా? వింటేజ్ కార్. వింటేజ్ కార్లో ఎక్కడికి వెళ్తున్నారు? చేసేసాడు. స్టార్. ఏం స్టార్? సూపర్ స్టార్. నేను భాష చూడు. 3 2 రైట్ ఆన్సర్ ప్లే చేయండి అమ్మా. నేను ఆటో వాణ్ణి అన్నదారి రూటు వాణ్ణి. నువ్వు ఆటో గీసి దానికి 2 చక్రాలు వేసావు. 3 కదా ఉంటాయి, 3 అని చెప్పి అన్నావు కదా. ఇప్పుడు డ్రాయింగ్ వేయడానికి మా రైటర్ కమ్ డైరెక్టర్ మహేష్ రాబోతున్నారు. గెస్ట్ చేయడానికి వర్ష. ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నేను చేసేనాడు. 3 and 6 కాకుండా 9 వేరే నంబర్ ఏదైనా సరే నీ ఇష్టం. మహేష్ 9. అయినా ఓకే. ఇది ఒక పాట. హలో ఒక్క నిమిషం. టాలెంట్ చూపిస్తున్నావు ఏంటి? ఎదవ తెలివితేటలు చూపించుకే. అది మనిషే కదా మహేష్. అమ్మాయి కిటికీ పక్కన. ఏంటవి కొవ్వొత్తులా? స్టార్సా? మూవీ నేమ్ పెళ్లి చూపులు. పాట నేను క్లియర్ చెప్పిన తర్వాత movie. Nine, ఒక్క మగాడు 7 6 బాక్స్ 5 3 2 1 0. టైమ్ అప్. నీ వల్లే పోయింది. నువ్వు పక్కన ఉండడంతో నేను అవి గుర్తుపెట్టుకోలేదు. ఇది అగ్గిపుల్ల, ఇది ఆడపిల్ల. అగ్గిపుల్ల ఆడపిల్ల. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను. డార్లింగ్ సరే ఇవన్నీ ఓకేరా. ఈ ఆడపిల్ల తనను చూస్తూ చేసా. నీకు ఎంత ధైర్యం ఉంటే అశుభం వేస్తావరా? సుధీర్ ఒకటా చెప్పు. చిచ్చి ఇదే బాగుంది. రైట్ ఆన్సర్ ప్లీజ్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసుకోను నా సంగతేంటో తెలుసుకోవా పోను ఓకే సో మా సైడ్ నుంచి సాఫ్ట్వేర్ సుందరి అండ్ ఆల్రౌండర్ ఏజెంట్. నువ్వు ఈలోపు నెంబర్ డిసైడ్ అవ్వు. యు వాంట్ గో ఫర్ 1? ష్యూర్.
ఏంటి ఇది ఒక సినిమా పేరు. పేరు? సినిమా పేరు. ఓకే. మెగాస్టార్, అందరూ వాడు, చిరంజీవి గారి సినిమా స్నేహం కోసం. సినిమా పేరు చెప్పవయ్యా. చెంబు, వాటరు, వాల్తేరు వీరయ్య. వాల్తేరు వీరయ్య. వాల్టర్ వీరయ్య. వావ్. వాల్తేరు వీరయ్య. దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. డాన్సింగ్ పూనగాలు లోడింగ్ డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనగాలు లోడింగ్ చటక్ పటక్ లటక్ పటక్ మస్తు గుంది జోను. బోత్ ద టీమ్స్ విత్ 1-1 పాయింట్ నఫ్. లాస్ట్ ఎవరైతే చెప్తారో కరెక్ట్ గా వాళ్ళు విన్ అవుతారు. ఓకే అండ్ టీమ్ మెంబర్స్ ఎవరో ప్రసాద్, ఎస్పెషల్లీ నువ్వు ఏ టీం అంటే నువ్వు మాట్లాడకూడదు. కాదు ఆయన చాలా చాకచక్యంగా ఇదేదో రైట్ ఆన్సర్ అటు చెప్పు చెప్పు అని చెప్పిన ఇలా చెప్పు చూపెడతాను. చెప్పేదే తప్ప అంటారు మళ్ళీ అందులో పైగా కాల్ మీద కాల్ వేసుకొని ఓకే ప్రసాద్ గారు, So, please. అశు మేము ఇద్దరు రాబోతున్నాం. కాకపోతే డ్రా చేసేది ఆయన. నువ్వే 2, 4, 5, 7, 8, 10 లాక్కూడదు. అక్క, ఆగు, అక్క. ఆగు. పైకి పైకి లిఫ్ట్. అరే. ఓకే, దట్ట. ఇది ఒక సినిమా టైటిల్. అమ్మాయి కలుషం కాదు, అమ్మవారా? నాకే చెప్పు చెప్పు. అవి ఏం చెప్తున్నాయి అర్థం కావట్లే. రే ఇల్లా ఇల్లు. అన్న ఏదో ఒకటి చెప్పన్నా. అలా ఏం అర్థం కావట్లే అక్కడ అసలు. ఆవిడకి నచ్చిన బొమ్మలన్నీ వేసుకుంటుంది ఆవిడ. 5, నాయనా 4, 3, 2. సరే సినిమా టైటిల్ చెప్పు. గోవిందుడు అందరూ వాడే. ఇప్పుడు ఆయన గోవిందుడు అని నువ్వు అంటున్నావు అంతే కదా? ఐఎమ్ సారీ, నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఉన్నది నేను అండ్ సౌమ్య. ఓకే, విచ్ నెంబర్ యు వాంట్ గో? బ్రష్ చేయలేదా? అమ్మాయి చెప్పమ్మా, గెస్సే అమ్మా. అంతే. అదేంటి స్టూలా? స్టూల్ అది ఆ, మంచమా? ఆ. అబ్బా, మీరు మామూలు గెస్ సరిపోద్ది. ఎంత మీరు కూడా easy లాస్ట్ గా ఆన్సర్. ఉందో. 5, 4, 3. చంద్రముఖి. చంద్రముఖియా? అమ్మాయి ఇది మంచము, ఇది లాగేస్తుంది. వీళ్ళు మంచం లాగేసినప్పుడు నన్ను చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. వెల్ ప్లేడ్. బావా, స్టార్ కమ్ హియర్. ఇప్పుడు నీ ఉద్దేశ ప్రకారము టై అయి ఉంటుంది. Yes. కానీ నేను ఈ ఘట్టాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఎవరో ఒకరు గెలవాలి. కాబట్టి నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా. ఏం క్వశ్చన్? అసలు మీకు మా బావతో పెళ్ళెందుకు? మీ ఇద్దరిలో ఎవ్వరు నాకు నచ్చేలాగా నన్ను మేపించేలాగా ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్నర్స్. బావతో పెళ్లి ఎందుకు అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటది అంటారు. సో బావ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కాలిరిపోయినా కన్ను వంకరైనా ఏదైనా సరే బావ కాబట్టి ఐ వాంట్ టు మ్యారీ హిమ్ బికాజ్ ఐ లవ్ హిమ్. నీ సక్సెస్ వెనక నేనే ఉన్నా కదా yes, బావ. కొట్టండి దెబ్బలు. నిజంగానే బావ చాలా మంచోడు, చాలా పద్ధతైనోడు, చాలా విలువలు తెలిసినోడు కాబట్టి చేసుకోవాలని ఏ అమ్మాయి అయినా అనుకుంటుంది. అందులో నేను అనుకుంటున్నాను, అందులో తప్పలేదని నేను వా, వా, వా.
బావతోనే పెళ్లి కావాలి, ఎందుకంటే ఆయన ఆడపిల్లలతోని మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానం చాలా నచ్చుతుంది. బయట మీరందరూ చూసే సుధీర్ వేరు, ఆయన ఇక్కడ అమ్మాయిలను ట్రీట్ చేసే విధానం చాలా బాగా నచ్చుతుంది. బాగా సీరియస్ గా తీసుకున్నట్టుంది క్వశ్చన్. కానీ అన్నయ్యలో గొప్పతనం ఏంటంటే ఆయన గురించి చెప్పినా కూడా ఎవరి గురించి చెప్పినట్టు ఫీల్ అవుతున్నాడు ఆయన. ఎంత కష్టపడి ప్రయత్నించైనా కానీ మళ్ళీ చివరికి టై అయ్యింది కాబట్టి బావా, ఈసారి ఇంకొక గేమ్ పెడదాం అనుకుంటున్నాను. అశు టీం నుంచి ఒకరు, మన శ్రవంతి టీం నుంచి ఒకరు వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఎవరు దుమ్ము లేపుతారో వాళ్ళకే ఫస్ట్ దుమ్మైంది ఇక్కడ. ఆయన ముఖం మీద వేయండి. ఎగరేస్తా పట్టుకోండి చీర కొంగు. బూమ్ 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 బూమరంగు బూమరంగు. తేనెలో ముంచి తీసా ఒంటి రంగు. అంటుకుంటా వంట పెడితే ఆగుతుందా వయసులోని పాల పొంగు. రారా డార్లింగు. అసలు ఏంటా ఎనర్జీ, ఏంటా గ్రేస్, ఇర్రగొట్టి అవతల పెట్టారు. నిజంగా ఇంప్రాంప్ట్ గా ఇప్పటికిప్పుడు డాన్స్ చేయమన్నా సరే ఏదో ప్రాక్టీస్ చేసేసినంత ఎక్స్ట్రాడినరీగా చేశారు ఇద్దరు. సూపర్. బావా, మనలో మనమాట ఇంత అందమైన వాళ్ళు, ఇంత టాలెంటెడ్ వాళ్ళని పట్టుకొని నువ్వు ఎంతసేపు అశు శ్రవంతి చుట్టూ తిరుగుతావేంది అసలు? నేను తిరగట్లేదు, వాళ్ళే తిరుగుతున్నారు. కానీ ఫెంటాస్టిక్ గర్ల్స్, వెరీ వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. గంగణగణ పాడరా శివమెత్తి పువ్వు సత్తు వంద చూపరా.
చాలా అంటే చాలా బాగా చేశావు. అండ్ మధ్యలో మహేష్ గారు వచ్చి చేశాడు కదా స్పెషల్ పెర్ఫార్మెన్స్, అది కూడా ఎక్స్ట్రాడినరీ. అండ్ నువ్వు చాలా గ్రేస్ఫుల్ గా, చాలా ఎనర్జెటిక్ గా, సూపర్ గా చేసావు అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ రా. ఎంత ట్రై చేసినా, ఎంత నీకు ఇవ్వకూడదని అనుకున్నా, చివరికి అడితిరిగి అశ్వ వాళ్ళ టీమే మనసు దోచేస్తుంది బావా. మీరు మెడల్ ఉంచుకొని అటు వెళ్ళండి, మెడల్ ఇటు వస్తుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు రౌండ్ 2. సెకండ్ రౌండ్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. నేను తెలుగు సినిమా టైటిల్స్ ని ఇంగ్లీష్ లో అడుగుతాను. ఓకే. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసింది అని అంటే ఫస్ట్ ఎవరైతే ఇద్దరిలోని వెళ్ళి ఆ చైర్ లో కూర్చొని ఆ మైక్ తీసుకొని ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఇన్ కేస్ రైట్ ఆన్సర్ చెప్తే. రాంగ్ ఆన్సర్ చెప్పినా, ఆన్సర్ ఎవరైనా చెప్పకపోయినా ఇక్కడ మీకోసం చెఫ్ మేడ్ స్పెషల్ షార్ట్స్ పెట్టామన్నమాట. వావ్, షార్ట్స్ అంట అశు. అంటే అంటే దేవుడా, ఆ షాట్ ఎవరు తాగాలి? రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళే కదా షార్ట్ తాగాలి. ఒకవేళ ఆన్సర్ చెప్పని వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు రైట్ ఆన్సర్ చెప్పారు, చెప్పిన వాళ్ళు ఆపోజిట్ టీంలో ఎవరైనా చెప్పలేదు అనుకో, వాళ్ళు తాగాలి. శ్రవంతి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ఫస్ట్ సౌమ్య. సౌమ్య ఆన్ స్టేజ్. అండ్ అశు. మా టీం నుంచి రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ మహేష్. యువర్ ఫస్ట్ టైటిల్ ఈజ్ ఇల్యూషన్ మార్కెట్. వెళ్ళు ఫస్ట్ అయితే వెళ్ళు, ఎక్కడ కూడా అక్కడ కూర్చొని ఆలోచించకూడదు, అది చెప్పారు క్లియర్ గా. ఇల్యూషన్ మార్కెట్. ఇది మూవీ పేరా? ఇది మూవీ పేరు, తెలుగులో మీరు చెప్పండి. బాక్స్ ఆఫీస్. దా ఇట్రా. నీకు లాస్ట్ 5 seconds ఉంది, నువ్వు చెప్తే ఓకే, లేదంటే నెక్స్ట్. క్లూ ఏం లేదు. ఇల్యూషన్ మార్కెట్. 5 4. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇక్కడ ఉండు, షార్ట్స్ తీసుకోవాలి. తను తీసుకోమను, నా తరపున. నీ తరపున ఉండదు, ఎవరు దాళ్లే. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మాయా బజార్. మ్యాజిక్ మార్కెట్. హలో క్వశ్చన్, ఈ హోస్ట్ మార్చండి అర్జెంట్ గా. మ్యాజిక్ మార్కెట్. మ్యాజిక్ అంటే ఇంద్రజాలం. ఆ షార్ట్స్ షార్ట్స్ అంత తాగదురా? తాగుతుంది. ఎవరు ఉంటారో వాళ్ళే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎలా ఉందిరా టేస్ట్? ఇట్రారా రే మహేష్. అది మొందాది. 3 2 1 ఒకేసారి. అలవాటు అనుకుంటా. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? ఆ గ్లాస్ లోకి వేసేయ్. అమ్మో, ఇప్పుడు మళ్ళీ అదే తాగాలి. కుక్క ఊస పుచ్చినట్టుండ్రా. ఇదిగో అది తాగలేకపోతే పక్కన పెట్టేసి ఏదన్నా ఒక షాట్ కంప్లీట్ గా తాగాలి, మళ్ళీ తీయకూడదు. ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో మళ్ళీ మీరు పెట్టారు అంటే కనుక లోపల ఏదన్నా ఊసారంటే కనుక మీకు పాయింట్ మొత్తం క్లోజ్. తాగారు కదా, బాగుందా టేస్ట్? ఇంకోటి వేస్తారా? నెక్స్ట్ శ్వేత ఆన్ స్టేజ్. ఇప్పుడు రాబోతున్నాడు యాదవ రాజు. ఎందుకో నాకు చిన్న ప్యాచ్ అయిద్దేమో. Here comes your title. Hello teacher, just for love. అమ్మా కూర్చొని ఆన్సర్ చెప్పాలి, నువ్వు ఏంటి ఆలోచించుకుంటే కుదరదు, వాడు చెప్తాడు లేదంటే. 5 హలో టీచర్, just for love. 5 ఒక 1 minute. 4 ప్రేమ కోసం. 3 ప్రేమ కోసం. 2 మేడం ప్రేమ కోసం. 1 టైమ్ అప్. హలో గురు, ప్రేమ కోసం. యాదవ్ రాజ్, yes, congratulations, that's the right answer. ఆలచీగని పెళ్ళి ఇక పార్షి గుంటలొల్లే. ఆలచీగని పెళ్ళి నువ్వు మల్ఫా కొట్టర మళ్ళీ. It's time for shots. ఎలా ఉంది? తీయగుంది.
వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ ఇట్. సో ఇంకో ఛాన్స్ ఉంది. నెక్స్ట్ శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? శ్రీప్రియ. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, ఎస్, అందానికి మారు పేరు వర్ష. ఇఫ్ యూ డోంట్ మైండ్, చిన్న రిక్వెస్ట్, ఆ ఇంట్రో తీసావా? అందానికి మారిపోయారు ప్లీజ్. ఏ మీరు పెట్టుకుంటారా? అయిందా? బాగైందా? ఓకే, సో హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ వన్. డాల్ హౌస్. బొమ్మరిల్లు. అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్. చిన్నపిల్లల్ని ఓడిపించడం పద్ధతి కాదు. అవును, నువ్వు పెద్దానివేగా తాగు. ఇదేంటి? ఇది బీట్రూట్. అదే ఉప్పు నీళ్ళవి. వస్తే ఉప్పు నీళ్ళవి. నాకేం తెలియదు, నేనేం చెప్పాను అసలు? నేనేం చెప్పలేదు, నువ్వు తాగేసావు. ఎలా ఉంది? ఓకే, సో శ్రవంతి, you're with 1 point. Congratulations. సో మళ్ళీ 2 టీమ్స్ టై అయినాయి. ఐఎమ్ స్టార్, మీరు డిసైడ్ చేయండి ఏం చేసుకుంటారు. బావా, ఇలా టైల్ అవుతూ ఉంటే నువ్వు ఎవరి మెడలో టై చేస్తావో అర్థం కావట్లేదు, కానీ నేను మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇటు మన శ్రవంతి రానన్న, అశు రానన్న. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీగా ఉండండి. వెళ్ళి కూర్చున్న తర్వాత మైక్ తీసుకొని ఆన్సర్ చెప్పాలి, తెలుసు కదా. మ్యూట్ హార్ట్స్. మూగ మనసులు. ఈ శుభ సందర్భంగా నేను బావ కోసం ఒక పాట డెడికేట్ చేస్తున్నాను. నాకెందుకు ఈ కర్మ. బావా 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 ఇస్తావా కోవా. ఏంటండి అరాచకం? అశు, ఆ పాట పాడక ముందు నిజంగా నీకేద్దాం అనుకుంటారు, కానీ పాడిన తర్వాత అది కూడా ఇవ్వకూడదు. నువ్వు ఆగు, ఇది ఎందుకు పాడతా నేను బావ కోసం? అది రోజా సాంగ్ అయితే నువ్వు ఆగు. సో ఎవరు విన్ అయినట్టు ఇప్పుడు? యా, సో మూగ మనసులో ఆబ్వియస్లీ రైట్ ఆన్సర్. అగైన్ మెడల్ గోస్ టు అశు. శ్రవంతి, రేపటి నుంచి గేమ్ ఆడడం నేర్చు. ఇప్పుడు రూల్ ప్రకారం షార్ట్ తాగాలి నాన్న. బావ కోసం ఏదైనా అని చెప్పా కదా. మా స్రవంతి మెడల్స్ గెలిచేది, కానీ అవి బరువు మోయలేక ఓడిపోయింది, అంతే కదరా? ఓకేరా, చాలా అయిపోయింది. ఆల్రైట్, సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్, మనం ఏ ప్రొఫెషన్ అయితే ఇప్పుడు సెట్ అయ్యామో ఆ ప్రొఫెషన్లోని మీకు ఎదురైన అతి కష్టమైన ఇన్సిడెంట్ ఒక్కటి మాత్రమే. దాన్ని ఎలా దాటారు? లెట్ మీ స్టార్ట్ విత్ శ్వేత. బేసిక్గా నేను ఇంజనీరింగ్ చేశాను. దాంతో పాటే ఈ సోషల్ మీడియాలో నేను నాకున్న స్కిల్స్ ని చూపించుకోవడానికి డాన్స్ అవ్వనింది, సింగింగ్ ఆర్ ఇమిటేషన్ చేస్తూ కామెంట్స్, నెగటివ్ కామెంట్స్ అవి ఇప్పటికే వస్తూనే ఉంటాయి. అసలు అమ్మాయిలానే ఉండవు, రోడ్ల మీద డాన్స్లు వేసుకోవడం ఏంటి, ఇవన్నీ ఫుల్ కామెంట్స్ వచ్చేవి. నాకు చాలా ఎఫెక్ట్ అయింది. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎందుకంటే ఇంట్లో కూడా అప్పుడే జాబ్ మానేసి కంప్లీట్గా ఇందులో వచ్చేసాను. సో ఐ కాంట్ ఈవెన్ షేర్ ఇట్ విత్ మై పేరెంట్స్. మా అక్క ఒక్కటే నాకు సపోర్టింగ్ ఉంది. అక్కకి చెప్పేసుకుంటే ఇట్స్ ఓకే, వాళ్ళందరికీ తెలియదు కదా నీ పర్సనల్ లైఫ్ ఏంటో ఏది అని చెప్పి. యూ స్టార్ట్ గ్రూమింగ్, యూ గో టు జిమ్, యూ ఏ సాంగ్కి ఎలా వేసుకోవాలో అన్ని నువ్వు నేర్చుకో అని చెప్పి నాకు బాగా హెల్ప్ చేసింది. సో అది నాకు హార్డెస్ట్ పార్ట్ ఆ మూమెంట్లో. అంటే నేను చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేయకుండా, లేదంటే వాళ్ళది మెయిన్ మన క్యారెక్టర్లో మెయిన్ క్యారెక్టర్ వాళ్ళు పే చేయకుండా మనం మనల్ని ఎలా మోటివేట్ చేసుకోవచ్చు, హౌ కెన్ వి వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్ మోర్ అనేది నేను నేర్చుకున్నాను. అండ్ ఎస్, ఐఎమ్ హ్యాపీ. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫైమా. నా సిచ్యువేషన్ ఏంటి అంటే, నేను ఫస్ట్
పటాస్ షో చూడడానికి వచ్చినప్పుడు డైరెక్ట్ సెలెక్ట్ చేసేసారు. బట్ నాకు హైదరాబాద్ అంటే ఏంటో తెలియదు, ఇక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు, ఫ్రెండ్స్ లేరు, ఏమీ లేదు. ఆ రోజు నైట్ అయింది, నేను ఒక ఆమెను అడిగాను, నేను కొద్దిగా తీసుకెళ్ళు హాస్టల్కి అది ఇది అని అంటే దొంగతనంగా హాస్టల్లోకి వెళ్ళిపోయానన్న. ఆ సిచ్యువేషన్ అయితే ఇంకా గలీజ్గా ఆమె వార్డెన్ చూసి అయితే తిట్టేసింది నన్ను. తర్వాత డిసైడ్ అయిపోయా, ఎలా అయినా సరే నా కాళ్ళ మీద నేనే బతకాలి. ఆ తర్వాత నుంచి నేనే ఇంకా ఫుల్ షోస్ చేసుకొని ఓన్గా ఉన్నాను. ఆ ఒక్క సిచ్యువేషనే నాకు గలీజ్ అనిపించింది, అదొక్కటే దాటుకున్నాను నేను, అంతే. ఇవాళ యు ఆర్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ పొజిషన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. నేను స్కూలింగ్ నుంచే ఫిక్స్ అయ్యాను నేను యాక్టర్ అవ్వాలి అని. సో ఆ ప్రాసెస్లోనే డాడీకి అగెయిన్స్ట్గా వన్ ఫైన్ డే డాడీ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి విత్ మమ్మీ సపోర్ట్తో డాడీకి జస్ట్ ఒకే మాట, డాడీ మేము వెళ్తున్నాం అంతే. నెక్స్ట్ డే డాడీ నిద్ర లేచే లోపు మేము హైదరాబాద్లో ఉన్నాం. నెక్స్ట్ 5 to 6 years నాకు తెలిసి అసలు మా డాడీ ఎక్కడ తింటున్నారు, టైంకి తింటున్నారా లేదా, అసలు ఎలా ఉన్నారు అనేది నేను ఏ రోజు కనుక్కోలేదు. అది నాకు లైఫ్ లాంగ్ రెగ్రెట్ ఉంటుంది, అరే నేను మమ్మీని డాడీని సపరేట్ చేసా. సో ఆ రెగ్రెట్ నాకు ఇప్పటికీ ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు డాడీకి పర్సనలీ చెప్పాలి అనుకుంటా సారీ అని, అది ఎప్పుడు చెప్పలేదు. ఐ థింక్ ఈ ప్లాట్ఫామ్లో ఐ వాంట్ టు కన్వే హిమ్, డాడీ సో సారీ బట్ ఐ లవ్ యూ సో మచ్. ప్రసాద్, నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది 2002 అనుకుంటా. నాకు ఏం చేయాలో తెలియదు. ఆ టైంలో నాకు నిర్మలమ్మ గారు ఉన్నారు కదా ఆర్టిస్ట్, ఆవిడ నాకు నువ్వు యాక్టర్ అవ్వవురా, నువ్వు డ్రైవింగ్ నేర్చుకోరా అని డ్రైవింగ్ లైసెన్స్ తీపిస్తాను నీకు, డ్రైవింగ్ నేర్చుకోరని చెప్పి డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ చేసింది. అప్పుడు ఫస్ట్ రోజు నేను వెళ్ళాను డ్రైవింగ్కి. అప్పుడు నా లైఫ్లో ఒక టర్న్ వచ్చింది, రైట్ తీసుకోమని. అప్పుడు ఆ టర్న్ తీసుకున్నాను అంతే. నా లైఫ్లో అదొక టర్న్. ఆడికి అలవాటే. మహేష్, మా వైఫ్ బీటెక్ అన్న, నువ్వేం టెన్షన్ పడకు, నేను సపోర్ట్ చేస్తా, ఒకవేళ నీకు షూటింగ్స్ లేకపోయినా అని చెప్పి ఎప్పుడు నాకు లైఫ్ లాంగ్ మంచి సపోర్ట్. అంటే మరదలు అవటం వల్ల ఏంటో నాకు తెలియదు కానీ బిఫోర్ మ్యారేజే కష్టాలు తప్ప ఆఫ్టర్ మ్యారేజ్ అంతా ఫుల్లీ హ్యాపీ. అంత మంచి వైఫ్ ని పెట్టుకొని ఏదో సోషల్ మీడియాలో ఏదో ట్రెండింగ్ నడుస్తుంది, ఏంటిది? అది ఏమి లేదన్నయ్య, డైవర్స్ అని సిరీస్ చేశాను నేను. నాకు డైవర్స్ అయినట్టు వేస్తారు యూట్యూబ్ లో. నాకు నీలో నాకు నచ్చింది ఏంటంటే అన్న, డైలీ పొద్దున ఏం చేసేవాడు అంటే, నువ్వు ఇప్పుడు షూటింగ్ వెళ్ళేటప్పుడు అమ్మ కాలుకి నమస్కారం పెట్టి వెళ్ళేవాడు. నువ్వు నమ్మవు అన్న, ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా నేను మా అమ్మ కాలుకి దండం పెట్టడం మానలేదన్న. బేసిక్ గా ఆ మంచితనం అనేది, ఆ హ్యాబిట్ అనేది నేను నిన్ను చూసే నేర్చుకున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. రే అన్నా, ఇండస్ట్రీకి మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతారని వచ్చాను. ఒక అబ్బాయి ఉండేవాడు, వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హార్డ్గా ఉంటుంది, నువ్వు ఆర్టిస్ట్గా ట్రై చేయి, బాగానే ఉంటుంది కదా, ట్రై చేసుకో, ఏదైనా అవకాశాలు వస్తాయేమంటే నేను ఆఫీసులో తిరగడం అది వెళ్ళేవాడిని. తినడానికి కూడా తినలేక రోడ్డు మీదకి వస్తే వినాయక చవితికి భోజనాలు పెడతారు కదా, ఆ 9 రోజులు అలా ప్రతి వినాయక చవితి మండపం దగ్గరికి వెళ్ళి భోజనం చేసేవాడిని. మధ్యాహ్నం పూట ఒక్క పూట, అది కూడా. ఒకరోజు డిసైడ్ అయిపోయాను, ఇంక వెళ్ళిపోదా, ఈ కష్టాలు మన వల్ల కాదు, ఇండస్ట్రీ నుంచి పారిపోవడం బెస్ట్ అని చెప్పి బ్యాగ్ అది చదువుకున్నాను. తగిలించుకుని మెట్లు దిగబోతున్నాను, నాకు ఈ లోపు ఒక ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్ రవికి. నేను ఒక ఇంటర్నెట్ సెంటర్ పెడుతున్నాను, నువ్వు అందులో ఉంటే పార్ట్నర్షిప్ ఇస్తాను అంటే, సరే కొన్నాళ్ళు ట్రై చేద్దాం, ఇంకేదో సెల్టర్ దొరికింది కదని నన్ను ఒక హాస్టల్లో పెట్టి వాడు ఇంటర్నెట్ సెంటర్ ఓపెన్ చేసాడు అమీర్పేటలో. మేము ఇద్దరు పార్ట్నర్గా చాలా సంవత్సరాలు చేసాం. అయితే నన్ను మధ్యలో ఒకడు మిస్ గైడ్ లైన్స్ ఇచ్చి నాతోటి ఒక అడల్టరీ షార్ట్ ఫిల్మ్ చేయించేసాడు ఒక ఫ్రెండ్, బాగా తెలిసిన ఫ్రెండే. నేనేం చేశానంటే అది పెట్టిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఫోన్లు, ఊర్లోంచి ఫోన్లు, చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఫ్యామిలీ దగ్గర నుంచి చాలా ఫేస్ చేశా. వాడికి ఫోన్ చేసి నేను అది తీయకపోతే చచ్చిపోతానని చెప్పేసి బెదిరిస్తే వాడు రిమూవ్ చేశాడు. నేను మళ్ళీ ఊరికి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేయడం అది చేశారు. ఇలా కాదు, నేను ఈ తొందరగా ఆర్టిస్ట్ అయితే ఇది మర్చిపోతారని చెప్పి నేను జబర్దస్త్ అప్పుడు మంచి ఫామ్లో ఉండేది, ఎలాగన్నా ఇందులోకి వెళ్ళాలని అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర చాలా రోజులు తినకుండా తిరిగేవాడిని. అయితే ఒకసారి ఒక ఆర్టిస్ట్ ద్వారా రాంప్రసాద్ నాకు పరిచయం అయ్యి, ఫస్ట్ మీ టీంలో నీతో పాటు నీకు డూప్గా స్కిట్ చేసా, ఫస్ట్ స్కిట్. అక్కడ నుంచి నాకు తిరిగి లేకుండా ఇప్పుడు వరకు లైఫ్ రన్ అయిందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. సూపర్. నేను స్టార్టింగ్ న్యూస్ రీడర్ లాగా పనిచేశాను. అది అయిన తర్వాత యాజ్ అ సీరియల్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చాను ఇండస్ట్రీకి. అప్పుడు నేను ఒక అతన్ని చాలా లవ్ చేసేవాడు. సీరియల్లో ఆబ్వియస్లీ సీన్స్ ఉంటుంది కదా, యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే మనం అన్ని సీన్ చేయాలి. సో నేను యాజ్ ఏ హీరోయిన్గా చేస్తున్నప్పుడు నాకు అదన్ని రొమాంటిక్ సీన్స్ అన్ని ఉంటాయి కదా, అది చేస్తున్నప్పుడు నా లవ్ చేస్తున్న అబ్బాయికి అది నచ్చట్లేదు.
సో ఇప్పుడు పెళ్లిగిన ముందే ఇతను ఇంత అనుమానిస్తున్నాడే, ఇంకా ఈ ప్రొఫెషనల్ నేను కంటిన్యూ అయితే ఇతను నేను చాలా అనుమానిస్తారు, ఇంత అనుమానం పెట్టుకున్న ఈ బూతుడు నాకు వద్దు అని చెప్పేసి నేను ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చేసాను ప్రొఫెషనల్లో. సో ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చేటప్పుడు నేను చాలా అంటే చాలా బాధలో ఉన్నాను, చాలా అనుభవించాను. మోర్ దాన్ 3-4 years I was in the depression actually. But good, you are in a very good stage today and you are very happy. You have a happy family. All the best and God bless you. Thank you. Thank you. వర్ష, ఒక 6-7 years బ్యాక్ ఒక షో చేశాను నేను. ఆ షోకి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నాకు ఏం జరిగిందో లేకపోతే ఏం గొడవ వచ్చిందో ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఏదో వేరే ఊర్లో ఆ షోకి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది. సార్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలంటే లేదమ్మా ఒక 1/2 hourలో మీ కొరియోగ్రాఫర్ వస్తారు, ఇక్కడ నేర్పించేస్తారు, మీరు వచ్చి డ్యాన్స్ చేయొచ్చు అని చెప్పారు. అక్కడే కూర్చున్నా. ఈవెంట్ అంతా అయిపోయింది, ప్యాకప్ కూడా అయిపోయింది, అందరూ సర్దేసుకుంటున్నా, నేను ఇంకా అక్కడే వెయిట్ చేస్తున్నా. నన్ను పిలవట్లా. ఆర్టిస్ట్ నాకు ఎవరికైనా అవమానం కొంచెం తట్టుకోలేము కదా. అంటే ఆయన ఎందుకు అట్లా చేశాడో నాకు ఇప్పటికీ తెలియదు సుధీర్. అని ఈరోజు ఇట్లా ఉన్నానంటే నిజంగా ఏ దేవుడు దీవించాడో లేకపోతే అవమానమే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళిందో తెలియదు. ఆ అవమానం వల్ల నేను ఇంకా పని చేయాలి, నాకంటూ వాల్యూ వస్తుందేమో, నన్ను అందరూ మంచిగా పలకరిస్తారేమో అని ఆ సిచ్యువేషన్ తర్వాతే నేను చేయాలి, ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలి అని అనుకున్నాను సుధీర్. అది జరిగింది, అది ఇప్పటికీ మర్చిపోలేను. అండ్ హిమజ గారు, నాకు రెంట్ హౌసెస్లో ఉండడం అంటే సరదా. ఒక ఇంట్లో బోర్ కొడితే వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వచ్చు అన్నది, సొంత ఇల్లు కొనుక్కోవాలన్న థాట్ అప్పట్లో లేదు. రేపు గృహప్రవేశం అడ్వాన్స్ ఇచ్చా. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం ఉంటుంది కదా, కావాల్సిన పూజ సామాన్లు అన్నీ తెచ్చి పెట్టుకున్నా. కాల్, అమ్మ కమ్యూనిటీలో సినిమా వాళ్ళకి ఇవ్వద్దని చెప్పారమ్మా, సారీ మీ అడ్వాన్స్ మీకు వెనక పంపిస్తున్నాను తీసుకోండి అని. సరే ఇలా కాదు అని చెప్పేసి సొంత ఇల్లు కావాలి అని ఆ రోజు డిసైడ్ అయ్యాను. మీరు నమ్ముతారో లేదో 2 weeks అండి. నైట్ టైం ఏమో హరిహర వీరమల్లి షూటింగ్, అదే డేట్స్ లో మార్నింగ్ ఏమో వరుడు కావాలని షూటింగ్. నిద్ర లేకుండా ఒకే డేట్స్ వచ్చినా ఒప్పుకున్నాను. ఆ తర్వాత మన శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ పిలిస్తే జబర్దస్త్, మీకు గుర్తుండుంటే బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ చూసినా నేను కొన్ని వారాలు కనిపించాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలా అన్నందుకే నేను ఇల్లు తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఇంకా కష్టపడి నేను సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. so happy for you all with the growth and with the success what you are enjoying right now. ఇక మీద కూడా డెఫినెట్లీ మళ్ళీ కొన్ని హార్డ్షిప్స్ ఉంటాయి, మనందరికీ హర్డిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా దాటుకుంటూ ఇంకా సక్సెస్ఫుల్ స్టేజ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా మనందరికీ ఇష్టమైన రౌండ్, ఎవర్రా మీరంతా. సో నెక్స్ట్ రౌండ్ ప్రాపర్టీ వచ్చేసింది. ఓన్లీ టీమ్ మెంబర్స్ మాత్రమే, 5 people మాత్రమే ఆడాలి ఈ గేమ్. ఇదేంటంటే ఇటువైపు బాస్కెట్ లో బెలూన్స్ ఉన్నాయి. ఆ బెలూన్స్ ని మీ నోటితో పట్టుకొని ఈ తాళ్ళు మీద నడుస్తూ వెళ్ళాలి కింద పడకుండా. ఒకవేళ ఎవరన్నా కింద అడుగు పెట్టారు అని అంటే అక్కడతో అయిపోయినట్టు, మళ్ళీ వెనక్కి వచ్చేసి స్టార్ట్ చేయాలి. మీకు ఇచ్చిన టైంలోని అలా ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, 5 ఒక 10 సార్లు కూడా వెళ్ళొచ్చు. బెలూన్ పడినా కాళ్ళు కింద పెట్టినా సరే కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏ టీం ఆడతారు, శ్రవంతి ఆర్ అశు? ఎస్, దేనికైనా మేమే రెడీ. అశు, యా. Your time starts in 3, 2, 1, sound. డబ్బులు తీసేయాల్సింది నాగి. ఉంటేనే ఒక్కలు పడితే అందరూ అవుట్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. బ్యాలెన్స్ అంతే అంతే, గుచ్చుకుంటాయి చెప్పులు లేకపోతే. అందులో పడేసి వెళ్ళిపో. ఫాస్ట్ ఫాస్ట్. మహేష్ వెళ్ళాలి. లేట్ చేయొద్దు, ఫాస్ట్. ఓ జాగ్రత్త జాగ్రత్త. ఫాస్ట్ గైస్, ఫాస్ట్ అప్ ఫాస్ట్ అప్. వర్ష ఫాస్ట్. వర్ష నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలి, నీకు కట్టు అడ్డుతుంది. ఇక్కడ దాకా వచ్చి బెలూన్ పగలగొట్టం ఏంట్రా? నెక్స్ట్ నెక్స్ట్ ఎల్రా. పచ్చని లంగా చుట్టి ఎర్రెర్రని ఓని వేసి చెవులకు కమ్మలు పెట్టి అరెకాళ్లకు పట్టిలు కట్టి పచ్చని లంగా చుట్టి ఎర్రెర్రని
Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, వెనకెళ్ళాలి. 3, 2, 1. Time up. 1, 2, 3, 4, 11, 12, 13. 13 కి మించి ఒక్క బెలూన్ వేసినా చాలు, మీరు విన్నర్స్. ఓకే, నా 13 కాదు 13. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. సౌండ్. అరే హ్యాండ్స్ ఎత్తు, మౌత్ తోనే వదిలే. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి అరే ప్రసాద్, నువ్వు ఆడకుండా ఉంటే బెటర్, టీమ్ కి బ్యాడ్ అవుతున్నావు. నాట్ హ్యాండ్, ఓన్లీ మౌత్. పైసా వసూల్ అరే వసూల్ 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 పైసా వసూల్ నే అడుగెడితే వాడు మధ్యలో తాటేసి వెళ్ళిపోయాడు. మధ్యలో వైర్ వదిలేసింది. రెండు రోప్స్ ఒకేసారి వెళ్ళకూడదు, ఒక రోపే ఒకసారి. అరే అంతందుకు నా కట్టౌట్ కనబడితే ఉంది. టైమ్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Congratulations, Shravanti, with this game winner for you. ఏదైతేనే మా బావ చేతుల మీదుగా హారాన్ని మెడలో వేయించుకోగలిగాను, అంతకంటే భాగ్యమా దేవుడా. కళాకారులందరికీ కళాభివందనాలు. గేమ్ రూల్ చెప్పింది నువ్వే. తమ్ముడు ఆగు, ఒక్క నిమిషం. అన్నయ్య చెప్పేది. ప్రసాద్ జోక్ కాదు ఇక్కడ, అర్థమైందా? చేతులు కాళ్ళు మండుతున్నాయి. మాకేం మండుతున్నాయమ్మా? మాకు చేతులు కాళ్ళే మండుతున్నాయి. మాకేమైనా స్పెషల్ గా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయండి. ఇలాంటి వాళ్ళకి మిస్టేక్స్ అటు జరిగాయి ఇటు జరిగాయి కాబట్టి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవా? చూస్తూ ఉన్నావు. మా మెడల్ మాకు ఇచ్చేసారు, మేము పోతాం. మాకు ఇచ్చేయండి, మీ వెళ్ళిపోతాం. మెడల్స్ మీరు తీసుకుంటారా? ఇస్తే 3 కావాలి. ఇస్తే 3 వద్దు, వాళ్ళు 3 ఇయ్యరు, 2 తీసుకోరు గమ్మున. మనకి తీసుకుంటుంది. Yes. నువ్వు చెప్పు. కావాలి. 2 మెడల్స్ కావాలా? కావాలి. సెవెంత్ రమ్మా, ఆ 2 మెడల్స్ ఇచ్చే వాళ్ళకి. ఇంకా ఇగో నాకు అర్థం అవుతూ అందరు ఒక్క సైడ్ ఆడితే నేను ఎవరితో ఆడాలి? అలా కాదు, నేను ప్రస్తుతానికి ఇప్పుడు షూటింగ్ త్వరగా అవడానికి చెప్తాను. ఇట్రా, ఆ 2 మెడల్స్ వేసుకో. నువ్వు గంట సేపు యోగా చేసినప్పుడు లేదు షూటింగ్. అన్నయ్య మిట్ట మధ్యాహ్నం యోగా చేసావా? సో శ్రవంతి, నీ దగ్గర 1 మెడల్ ఉంది, అండ్ అశు యు గాట్ 2 మెడల్స్. సో దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ అశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. బట్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అశు అండ్ టీమ్. ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్, అందరూ సూపర్బ్ అండ్ ఫెంటాస్టిక్ కాంట్రిబ్యూషన్. ఇంకో ఎపిసోడ్ గెలవాలని బ్లెస్ చేయి. ఆల్ ది బెస్ట్. టాలెంట్ చూపిస్తుంది. ఇది వీక్ ఫ్యామిలీ స్టార్. See you all next week with some more entertainment and some more fun. Take care. Bye bye.